వ్యాపారానికి వాస్తు ఎంత అవసరమో ఈ మాటలు వింటే మీకే అర్థమవుతుంది. ప్రతి వ్యాపారానికి కొన్ని నిర్దిష్టమైన నియమాలు, ప్రత్యేకతలు ఉంటాయి. అలాగే స్థలం యొక్క వైశాల్యము, ఎత్తు పల్లాలు అవసరాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. కొన్ని వ్యాపారాలు కొన్ని స్థలాల్లోనే బాగా కలిసి వస్తాయి. మరి ఆ స్థలం మారినప్పుడు అంతకుముందు జరిగినట్టుగా జరగవచ్చు, లేదా చాలా బాగా జరగవచ్చు, అస్సలు జరగకపోవచ్చు. కారణం ఏంటి అర్థం కాక చాలామంది వ్యాపారులు తమని తాము నిందించుకుంటారు. మేము సరిగా చేయలేదు, అలా చేసి ఉండాల్సింది కాదు, లేదు ఇలా చేస్తే బాగొచ్చేదేమో అన్న అపోహలో ఉంటారు. కారణము అక్కడ ఉండే వాస్తు అనుకూలతలు, ప్రత్యేకతలు అర్థం కాకపోవడమే. ఈరోజు వాస్తు శాస్త్రం ఏ వ్యాపారం ఎక్కడ చేయాలి, వ్యాపారంలో ఉపయోగపడే ప్రతి ఒక్క భాగాన్ని నిర్ణయించి ఏది ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరు ఎక్కడ ఎలా కూర్చోవాలి తెలియజేసి ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది ఆంజనేయ వాస్తు. గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి నిరంతర అభివృద్ధిలో భాగం పంచుకుంది ఆంజనేయ వాస్తు. వ్యాపారుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది మీ ఆంజనేయ వాస్తు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.